వెల్కమ్ టు ప్రజానాడి. కాకినాడలో జరుగుతున్నటువంటి సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార సోదర సోదరి మనతో జరుగుతున్నటువంటి ఇంటరాక్టివ్ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిస్టర్ అండ్ మిసెస్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు, ఒక్కసారి మీ హర్షధ్వానాల మీద ఒకసారి కేంద్ర మంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే మీరందరూ ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు. ఎప్పుడైనా ఏ రోజైనా ఒక కేంద్ర మంత్రి గారు మన ఊరొచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మనల్ని ఇలా కూర్చోబెట్టి మీ సమస్యలేంటి, మీకు ఏం చేస్తే బాగుంటుంది అని ఏ రోజు కూడా ఏ కేంద్ర మంత్రి గారు కూడా మనల్ని అడగలేదు. అడిగారా? 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 ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి గడియ కూడా మనం రెస్పెక్ట్ ఫర్ ఆనరబుల్ పిఎం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని శాఖల మంత్రులు కూడా మీరు వెళ్ళి దేశం మొత్తం తిరగండి, మీకు సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటన్నటువంటి అధ్యయనం చేసి ఫీడ్బ్యాక్ తీసుకోండి. దానిని మనం ఇంప్లిమెంట్ చేద్దాం, తద్వారా ఆయా ప్రజల్లో మార్పు తీసుకొద్దాం అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మన ఊరు రావడం జరిగింది. ఈరోజు ఇది 3వ రోజు మన రాష్ట్రానికి వచ్చి. 1వ తేదీ మన అందరం జనవరి 1 నూతన సంవత్సరం అని ఇంకోటని డాన్స్ వేసుకొని తందనాలు ఆడుకొని ఉంటాం మనం. కానీ ఆయన అవన్నిటినీ విడిచిపెట్టి మన కోసం, మన ప్రజలందరి కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఆ సరదాలు సంతోషాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి 1వ తేదీ నుంచి మన రాష్ట్రంలోనే పర్యటిస్తా ఉన్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మరొక కేంద్ర సహాయ శాఖ మంత్రి మత్స్యశాఖకు సంబంధించి మన పక్క రాష్ట్రమే, మనం పిలిస్తే పలుకుతారు. ఇప్పుడు కూడా పలానాది సమస్యలు చెప్తే వెంటనే మన రాష్ట్రానికి వచ్చి చూసి వెళ్తారు. డాక్టర్ మురుగన్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు, పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి వంగ గీత గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు కరి పద్మశ్రీ గారు, అలాగనే మన జిల్లాకి గతంలో కలెక్టర్ గా చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చాలా అవగాహన ఉంది. ఈరోజు కేంద్ర మంత్రి గారితో పాటు పర్యటిస్తూ ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని, నాకు తెలిసి ఈ ప్రోగ్రాం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనకు మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర జాయింట్ సెక్రటరీ నీతూ ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే మర్చిపోయిన అశోక్ గారు మొన్ననే అరవీర భయంకరమైనటువంటి యుద్ధంలో చాలా అలవోకగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సోదరుడు అశోక్ అంటే ఎవరైనా మీరు చూస్తున్నారేమో, పాండిచ్చేరి యానాం ఎమ్మెల్యే గారు గడియ రమణ ఇండిపెండెంట్ గా గెలిచాడే ఏంటి, గట్టిగా కొట్టాలి దానికి మనం. ఆకలి వేస్తున్నాయండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కమిషనర్ కనుబాబు ఐఏఎస్ గారు, మన జాయింట్ కలెక్టర్ ఇలాఖ్య గారు, అలాగనే సిఓ ఎన్ఎఫ్డిబి, అదర్ డిగ్నిటరీస్, అలాగనే వేదిక మీద భాగస్వామ్యులు అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, వేదిక ముందున్నటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి సోదరుడికి పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఇంకొక అరగంట ఓపిక పట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మీటింగ్. ఇదేదో మీతో
కాలక్షేపం కోసమనో కబుర్ల కోసమనో కాదు. ఇంకా మురుగన్ గారు మాట్లాడతారు, ఇంకా కేంద్ర మంత్రి వర్యులు పురుషోత్తమ రూపాల గారు మాట్లాడతారు. కాబట్టి నేనైతే ఒక 5 నిమిషాల్లోనే నా మాటల్ని ముగిస్తాను. అసలు ఈ సాగర్ పరిక్రమ అన్నటువంటి కార్యక్రమం నిజంగా మన రాష్ట్రానికి చాలా మంచి చేస్తుంది. ఎందుకు మంచి చేస్తుందని చెప్తున్నానంటే, ఇందాక మన బలసారి మాట్లాడుతూ అనేకమైనటువంటి సమస్యలు చెప్పారు. ఈ సమస్యల గురించి నిరంతరం కూడా మేము రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. ఇదిగో దీనిలో ఈ రకమైన మార్పులు చేయండి, ఈ 5 లక్షల యూనిట్ బ్రేకప్ చేయండి, ఈ 1,20,00,000 యూనిట్ బోట్ యూనిట్ మాకు ఉపయోగపడడం లేదు, అది తగ్గించండి, 50 లక్షలు 60 లక్షలు చేయండి, బోట్ వేరేగా నెట్ వేరేగా మోటార్ వేరేగా ఇవ్వండి, సబ్సిడీ పెంచివ్వండి, ట్రాన్స్పాండర్స్ ఇవ్వండి. ట్రాన్స్పాండర్స్ సంబంధించి ఒక టెక్నికల్ సమస్య కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ముందుకు వచ్చింది, అన్ని బోట్లు కూడా పెట్టండి కమ్యూనికేషన్ డివైసెస్ అని. కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంపెనీ ఈ కమ్యూనికేషన్ డివైసెస్ సప్లై చేసేటటువంటి నో అదర్ కంపెనీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఎవరికి కూడా ఇక్రిసాట్ మ్యాప్స్ తో ఇక్రిసాట్ సంబంధించి మ్యాప్స్ వాళ్ళకి అన్లెస్ అదర్వైజ్ ఇన్కార్పొరేట్ అయితే తప్ప మన లొకేషన్ ఎక్కడుంది అనేది కరెక్ట్ గా చెప్పలేము. వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళతో ఎంఓఈస్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య అది కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే చాలా సానుకూలంగా స్పందించి, సరే స్టేట్ లెవెల్లో కాకుండా మనం సెంట్రల్ లెవెల్ నుంచి దాన్ని మనం సప్లై చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా భారత ప్రభుత్వం వారు చెప్పారు. ప్రతి సమస్యకి కూడా ఒక సొల్యూషన్ దిశగా నిరంతరం మేము కూడా పరిశీలన చేస్తూనే ఉన్నాం. మరి ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మనం తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, అత్యంత ప్రధానమైనటువంటిది మత్స్యకార భరోసా. ఒక 2 నెలల పాటు మనం వేటకి వెళ్ళమా, నాట్ ఓన్లీ ఫర్ ద 2 months. ఓ చిన్న తుఫాను, ఓ చిన్న డిప్రెషన్ అల్పపీడనం అనౌన్స్ చేస్తే ఓ 2 రోజులు 3 రోజులు వేటకి వెళ్ళకుండా ఉండిపోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్కండిషనల్ అంటే ఏంటి, మెకనైజ్డ్ బోట్స్ మీద పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తున్నాం, మోటరైజ్డ్ బోట్స్ మీద పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం, చివరికి సాధారణమైనటువంటి తెప్పలు, సాంప్రదాయక తెప్పల మీద కూడా. సాంప్రదాయక తెప్పలు బ్యాన్ లేదు కదా, ఉన్నదా చెప్పండి, బ్యాన్ ఉన్నదా, లేదే. అయినా సరే వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మత్స్యకార కుటుంబాలకు కూడా 10,000 రూపాయలు మే నెలలోనే మనం ఇస్తా ఉన్నాము. దీనికి ఒకసారి ఇతర రాష్ట్రాలకు మనం కంపేర్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చేస్తుంది ఏంటి. ఈ పక్కన ఒరిస్సా ఉంది, 4,500 ఇస్తున్నారు. ఈ పక్కన తమిళనాడు ఉంది, ఒక 5,000 రూపాయల వాళ్ళు ఎంత ఇస్తున్నారు. కేరళ 4,500, కర్ణాటక 5,500, మహారాష్ట్ర 5,500, గుజరాత్ ఇచ్చిమించుగది. అన్ని రాష్ట్రాల కంటే కూడా భిన్నగా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అదర్ స్టేట్స్ లో ఈ బ్యాన్ పీరియడ్ కి సంబంధించి మత్స్యకారులు కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తారు, 1,000 రూపాయలు 1,500 రూపాయలు. అవేమీ లేకుండా అన్కండిషనల్ గా ప్రతి మత్స్యకార కుటుంబానికి దేశంలోనే అత్యధికంగా 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. మరి పొరపాటు ఎవరైనా చనిపోతే గతంలో 5 లక్షలు అని వాళ్ళు దానికి అదనంగా 5 లక్షలు ఇచ్చి మనం 10 lakhs